దేవదూతను పంపించి, పేతురు త్వరగా చెప్పులు తొడుక్కో, బయలుదేరాలి. పేతురు గారు చెప్పులు తొడుక్కొని బయలుదేరి ఒక్కొక్క తలుపు దాడుతూ ఒక ప్లేస్కి వచ్చాడట. ప్లేస్ రాగానే ఆటోమేటిక్గా ఆ ద్వారం ఏమైపోయిందట, తెరుచుకుంది. దేవుడే నీతో నడుస్తూ ఉంటే అడ్డంగా ఉన్న ప్రతి దారి ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. దాన్ని తెరుచుకోవడానికి నువ్వు పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. నీ జీవిత కాలంలో ఆత్మీయంగా గుర్తుపెట్టుకోండి, ఎన్నో అడ్డంకులు, అపవాది నీ కోసం మూసిన తలుపులు ఎన్నో, నిన్ను బంధించడానికి, నువ్వు బయటికి రాకుండా నిన్ను ఉక్కిరి పిక్కిరి చేయడానికి, నీ కుటుంబంలో నిన్ను అలా చేయడానికి అది వేసిన తలుపులెన్నో. తలుపులన్నిటి గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నీతో నడుస్తూ వచ్చేటప్పుడు పేతురు గారి ముందట ఆటోమేటిక్గా తలుపులు ఎలా అయితే ఓపెన్ అయ్యాయో నీ ముందర కూడా ఆ తలుపులు ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. నీ సమస్యలు ఓపెన్ అవుతాయి, నీ ఇబ్బందులు ఓపెన్ అవుతాయి. నువ్వు దేనికోసమైతే నలిగిపోతున్నావో ఆ అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు.